నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఉత్తరప్రదేశ్లో బెల్లం నిల్వలు ప్రారంభం. గత వారం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి బెల్లం ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పెరగడంతో పాటు కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు తగ్గినందున ధర 150 నుండి 200 క్షీణించాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో బెల్లం ఉత్పత్తి పెరుగుతున్నది. కానీ ఉత్పాదక ప్రాంతాలలో రైతుల సరుకు నేరుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కావడంతో వారంలో కేవలం 30 నుండి 35 వేల మణుగుల బెల్లం రాబడి కాగా, చాకు బెల్లం ప్రతి 40 కిలోలు 1290 నుండి 1470, లడ్డు 1490 నుండి 1515, ఖరుపా 1280 నుండి 1350, చదరాలు 1291, రస్కట్ 1175 నుండి 1180 ధరతో వ్యాపారమైంది. మరియు శీతల గిడ్డంగుల నిల్వ సరుకు స్వల్పంగా ప్రారంభమైంది. అంతేకాకుండా వాతావరణం అనుకూలంగా ఉన్నందున బెల్లం ఉత్పత్తి పెరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో గత వారం 50 నుండి 55 వాహనాల కొత్త బెల్లం రాబడిపై బకెట్ బెల్లం 1300 నుండి 1320, ఖతౌలిలో 1280, 40 కిలోల దిమ్మలు, మరియు అమ్రోన్లో 5 నుండి 6 వాహనాల సరుకు రాబడిపై బకెట్ బెల్లం 3500 నుండి 3550, లడ్డు బెల్లం 3600 నుండి 3650, మధురానగర్లో 3550 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో 7 నుండి 8000 దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభిరకం 4300, మీడియం 4000 నుండి 4200, ఎరుపు 3500 నుండి 3600, ఎరుపు నలుపు మిక్స్ 3100 నుండి 3200, సోలాపూర్లో 6 నుండి 7000 దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి 3000 నుండి 4000, ఎరుపు 3400 నుండి 3500, మిక్స్ సరుకు 3200 నుండి 3300. సాంగ్లీలో 7 నుండి 8000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సురభి 3700 నుండి 3850, గుజరాత్ రకం 3750 నుండి 3850, ముంబై రకం 3800 నుండి 3900, తెలుపు 3900 నుండి 4000, పూణెలో 5 నుండి 6000 క్వింటాళ్లు నాణ్యమైన సరుకు 4000 నుండి 4100, మీడియం బెస్ట్ 3700 నుండి 3800, మీడియం 3400 నుండి 3500, సాధారణ రకం 3200, గ్లాస్ రకం 4300. జల్గాంలో శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు 3000 నుండి 4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 10 నుండి 12000 దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు 4100, మీడియం 3850 నుండి 4000, నలుపు 3000 నుండి 3050. చిత్తూరులో 20 నుండి 22 వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ 4900, సురభి రకం 4500, నలుపు రకం 4000 నుండి 4100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 55 నుండి 60 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం 3450, సింగిల్ ఫిల్టర్ 3550, డబుల్ ఫిల్టర్ 3700, చదరాలు 3900. సిమోగాలో 30 నుండి 35 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం 3750 నుండి 3800. మహాలింగాపూర్లో 15 వాహనాల సరుకు అమ్మకంపై బాక్స్ రకం నాణ్యమైన సరుకు 4100, మీడియం 3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్, కరేలిలో 100 నుండి 120 వాహనాల సరుకు రాబడిపై 3100 నుండి 3300, మీడియం 2800 నుండి 2900. డబ్రా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 5 నుండి 6000 క్వింటాళ్ల సరుకు రాబడిపై 3100 నుండి 3300 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం 10 కిలోల దిమ్మలు 4100 నుండి 4200, చదరాలు 4500 నుండి 4600, సాంగ్లీ 10 కిలోలు దిమ్మలు 4600 నుండి 4700,
1 కిలో దిమ్మలు 4300 నుండి 4400, అరకిలో దిమ్మలు 4400 నుండి 4500, మహారాష్ట్ర లడ్డు బెల్లం 4000 నుండి 4100, మంగుళూరు లడ్డు బెల్లం 4400 నుండి 4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలంలో 6 నుండి 7000 బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం 1420 నుండి 1440, సురభి 1400 నుండి 1420, ఎరుపు రకం 1380 నుండి 1400. పిలకలపాలయంలో 8000 బస్తాల రాకపై తెలుపు రకం 1300 నుండి 1320, సురభి 1280 నుండి 1300, ఎరుపు రకం 1260 నుండి 1280. చిత్తోడ్లో 6000 బస్తాల రాకపై తెలుపు రకం 1330 నుండి 1350, సురభి 1300 నుండి 1320, ఎరుపు రకం 1280 నుండి 1300 మరియు అచ్చులు 1000 బస్తాలు రాబడిపై 1350 నుండి 1380 మరియు 11000 బస్తాల పొడి బెల్లం రాబడులపై 1230 నుండి 1280. కౌందప్పాడిలో 4000 బస్తాల రాకపై 1260 నుండి 1300 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.